మా నాన్నగారి హత్య కేసులో నిందితులు సిస్టమ్ని మేనేజ్ చేస్తున్నారు. సాక్షులను కాపాడుకోవాల్సిన అవసరం కూడా ఉంది. సాక్షులపై ఒత్తిడి కూడా జరుగుతుంది. అలా జరగకూడదు. సాక్షుల మరణాల వెనుక అనుమానాలు ఉన్నాయి అని చెప్పేసి వైఎస్ వివేక గారి కుమార్తె సునీతారెడ్డి గారు ఏదో నిన్న మాట్లాడింది. ఆమె గుర్తించుకోవాల్సింది ఒకటి ఉంది. సునీతారెడ్డి గారు తెలుసుకోవాల్సింది, ఆమెకు తెలిసినవి కొన్ని విషయాలు. గతంలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు వివేకానంద రెడ్డి గారి హత్య జరిగింది కదా. మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉండగానే కీలక సాక్షిగా ఉన్నటువంటి వాచ్మెన్ రంగయ్య గారు మరణించారు. రెండు కూడా అప్పుడు కూటమి అధికారంలో ఉంది, ఇప్పుడు కూడా కూటమి అధికారంలో ఉన్నప్పుడే రెండు ఇన్సిడెంట్లు కూడా జరిగాయి. ఇక నిందితులు వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నారని చెప్పేసి సునీత గారు ఆరోపణలు చేస్తుంది. అయితే అప్పుడు వివేక గారి హత్య సమయంలో, ఇప్పుడు వాచ్మెన్ రంగన్న మరణించిన సమయంలోనూ కేంద్రంలో అదేవిధంగా రాష్ట్రంలో అధికారంలో ఉన్నది కూటమి ప్రభుత్వాలే కదా. తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ. అప్పుడు వాళ్ళే అధికారంలో ఉన్నారు, ఇప్పుడు వాళ్ళే అధికారంలో ఉన్నారు. మరి వాళ్ళ మీద అనుమానాలు వ్యక్తం చేయలే కానీ అదే